దేవుడు అంటే ఒక క్వశ్చన్, ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ సంబంధించింది. ఎలాంటి జనరల్ నాలెడ్జ్ అంటే మీ సీఎం ఎవరు? ఆన్సర్ నాకు తెలియదు, నష్టమేం లేదు. అంతకన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంతగా ఎందుకు? అది అవసరం లేదని చెప్పడం లేదు, అది అవసరమే, అంతకన్నా అవసరం అని చెప్తున్నాను మీకు. ఆ విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. అదేమిటి? నేను క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు జవాబు చెప్పాలి. ఇక్కడ ఉన్న సోదరుల్లో ముస్లిమ్స్ ఉన్నారా లేదా? ఉన్నారు. ఇక్కడ ఉన్న సోదరు సోదరిమణుల్లో క్రైస్తవులు ఉన్నారా లేదా? ఉన్నారు. ఇక్కడున్న వాళ్ళు హిందూస్ ఉన్నారా లేదా? ఉన్నారు. నా క్వశ్చన్ ఏమిటంటే, ఇక్కడున్న ఈ ముస్లింలని, ఇక్కడున్న ఈ హిందువులని, ఇక్కడున్న ఈ క్రైస్తవులని, ఈ ముగ్గురు మతస్థులని పుట్టించిన దేవుళ్ళు ముగ్గురా? ఒకటేనా? ఒకటేనా? 3 మతాల వాళ్ళు ఒకే దేవుడు పుట్టించాడా? ఎంతమంది అంటారు ఒకే దేవుడు అంటే అందరిని పుట్టించిందని? ఎంతమంది? అందరూ. వాస్తవం. భూమి ఆకాశాలను వాటి మధ్య ఉన్న సమస్తాన్ని పుట్టించిన దేవుడు, సృష్టికర్త అనేవాడు ఒకే ఒక దేవుడు ఉన్నాడు. నన్ను పుట్టించిన దేవుడే మిమ్మల్ని పుట్టించాడు, మిమ్మల్ని పుట్టించిన దేవుడే నన్ను పుట్టించాడు. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, వెంటనే 108 వచ్చేసి హాస్పిటల్ తీసుకెళ్ళిపోయింది. డాక్టర్ గారు చూశారు, రక్తం చాలా పోయింది, రక్తం ఎక్కించాలి అని చెప్పి ఏం చేస్తారు? బ్లడ్ టెస్ట్ చేస్తారు. గ్రూప్ ఏంటో కనుక్కుంటారా? రిలీజన్ ఏంటో కనుక్కుంటారా? అతను స్ప్రోలో లేడు, ఏమయ్యా నీ మతం ఏంటో చెప్పు అని అడుగుతారా? కాదు. మరి నేను రక్తం ఇస్తానని వాలంటీర్గా వ్యక్తి వచ్చాడు, అతని మతం అడుగుతారా? గ్రూప్ అడుగుతారు, టెస్ట్ చేస్తారు, మ్యాచ్ అయితే ఎక్కిచ్చేస్తారు. ఎందుకో తెలుసా? ఇద్దరిని పుట్టించిన దేవుడు ఒకడే కాబట్టి. ఒకవేళ ఒక్కొక్క మతం వాళ్ళు ఒక్కొక్క దేవుడు పుట్టించాడు అనుకోండి, ఒకవేళ మనకు మెచ్యూరిటీ కావాలి, విషయాల గురించి అవసరం లేదా? కావాలి. ఒకవేళ ఒక్కొక్క మతం వాళ్ళు ఒక్కొక్క దేవుడు పుట్టించాడు అనుకోండి, మీకు ఐ స్పెషలిస్ట్ తెలుసా? కంటి వైద్య నిపుణుడు, ఐ స్పెషలిస్ట్. ఒకవేళ ఒక వ్యక్తి అమెరికాలో ఐ స్పెషలైజేషన్ చేశాడు, అక్కడ ఎక్స్పెరిమెంట్ చేశాడు, ప్రాక్టికల్ చేశాడు. ఎవరి మీద? అక్కడ ఉన్న క్రైస్తవుల మీద అనుకోండి. అక్కడ నుంచి అతను ఇండియా వచ్చేసాడు, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తా అన్నాడు. ఒకవేళ హిందువులు పుట్టించిన దేవుడు, క్రైస్తవులు పుట్టించిన దేవుడు వేరువేరైతే మరి వేరువేరుగా కళ్ళు ఉండాలిగా. దాన్ని తయారు చేసిన దేవుడు వేరు, దీన్ని తయారు చేసిన దేవుడు వేరు. బోర్డేం పెట్టుకోవాలి? క్రైస్తవుల కళ్ళ వైద్య నిపుణుడు, హిందువుల కళ్ళ వైద్య నిపుణుడు పెట్టుకుంటున్నారా? లేదు. ఎందుకో తెలుసా? అన్ని కళ్ళను పుట్టించింది ఒకే దేవుడు కాబట్టి. అర్థమైందా? అంటే ఇక్కడ తెలిసిన విషయం ఏంటి? దేవుడు ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు. మీ దేవుడే నా దేవుడు, నా దేవుడే మీ దేవుడు. మనం కలుస్తున్నామా వేరే పోతున్నాం? ఈ మాట ద్వారా అందరం కలిసిపోతున్నాం. ఇక్కడున్న మానవులందరి మధ్య ఒక గొప్ప రిలేషన్ ఉంది. అదేంటో తెలుసా? సమస్త మానవాళి ఒకే ఒక జంట సంతానం, ఒకే ఒక జంట సంతానం. ఎలాగా? ఉదాహరణకి ఇప్పుడు మన తాతగారు ఉన్నారు. మా తాతగారు ఇక మొత్తం వంశం పిల్లలు మొత్తం చూసుకుంటే 120 మంది అనిపిస్తుంది. మీ తాతగారు కూడా అంతే ఉంటారు, చూసుకోండి. మీ తాతగో ముత్తాతగో. ఎలా? వాళ్ళ కొడుకులు, కూతుర్లు, వాళ్ళ పిల్లలు, పిల్లల పిల్లలు 120 మంది ఒకళ్ళ నుంచి వచ్చారా లేదా? అలాగే ఇప్పుడు భూమి మీద ఉన్న 700 కోట్ల మంది కూడాను ముందు ఒకే ఒక మానవుడు నుంచి వచ్చారు. ఇదే మన హైందవ ధార్మిక గ్రంథాలు అయినటువంటి పురాణాలు తెలుసా? భవిష్య పురాణము అనే పురాణం ఉంది. భవిష్య పురాణంలో ఉంటుంది, ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తదా. ఆదమో నామ పురుష, ఆదం అనే పేరు గల పురుషుడు ఉన్నాడు, అతని యొక్క పత్ని హవ్వవతి. ఆదామవ్వ యొక్క సంతానమే సమస్త జగత్తు అని భవిష్య పురాణం చెప్తుంది. ఇదే విషయము బైబిల్లో ఆడమ్ అండ్ ఈవ్ అని కనబడడం లేదా? ఇదే విషయం ఖురాన్లో ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం కనబడడం లేదా? మనందరి తండ్రి ఆదాం హవ్వా కాదా? భవిష్య పురాణం ప్రకారముగా, బైబిల్ ప్రకారముగా, ఖురాన్ ప్రకారముగా. ఇప్పుడు చెప్పండి, మనందరము ఒకే తల్లి తండ్రి పిల్లలము, వాళ్ళ రక్తాన్ని పంచుకుని పుట్టిన పిల్లలము. మనం వేరువేరా ఒకటేనా? ఒకటే. మనందరం పుట్టించిన దేవుడు ఒకటైనప్పుడు మనం వేరువేరా ఒకటేనా? ఒకటే. చూసారా? ఈ విషయం తెలియదు అనుకోండి, నువ్వు వేరు నేను వేరు, నీ దేవుడు వేరు నా దేవుడు వేరు. ఇది ఎలా ఉంది? బాగుందా? మెచ్యూరిటీ లేదు. మనకి ఎప్పుడైతే వాస్తవం తెలుస్తుందో మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్నాయి, బ్రాడ్నెస్ పెరుగుతుంది, ఒకళ్ళొకళ్ళు దగ్గరైపోతున్నాం. మన భారతదేశంలో ఉన్న ఎన్ని మతస్థుల వాళ్ళైనా ఒకే జంట సంతానం అని నమ్మాము. వాస్తవాన్ని తెలుసుకుంటే భారతదేశంలో ఎంత యూనిటీ వస్తుంది,
ఎంత ముందుకెళ్తుంది మన దేశం?